అండ్ ఇంకొక విషయం, నాకు లాస్ట్ 7 years నుంచి సినిమాలు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఒక చిన్న రకమైన బాధ ఉండేది. లేకపోతే అవుతుందా లేదా, చేయగలుగుతానా లేదా, మళ్ళీ హిట్ కొట్టగలుగుతానా లేదా అని ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉండేది అప్పుడప్పుడు. బట్ నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన నా వైఫ్ లావణ్యకి చాలా థ్యాంక్స్. అంటే థ్యాంక్స్ చెప్పలేను తనకి, బట్ నాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్లో నాతో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. అండ్ మా పేరెంట్స్, మా నాన్నకి మా అమ్మకి ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్స్ వాళ్ళిద్దరికి. అండ్ ఫస్ట్ చిరంజీవి గారి గురించి కూడా నాకేంటంటే మా పెద్దనాన్ని చూసి పెరిగాను, ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఫస్ట్ నుంచి ఆయన నా ఏ సినిమా చేసినా ఆయన వచ్చి సపోర్ట్ చేసేవారు. ఒక 2-3 సార్లు సినిమాలకు పిలిచాను, ఆ సినిమాలు సరిగా ఆడలేదు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించి, అరే లేదు ఈసారి ఏదో ఒకటి చేసి ఒక సినిమా హిట్ కొట్టి పిలుద్దాం పెద్దనాన్ని అని చెప్పి. అండ్ ఈ సినిమా ఇలా ఎంతో కొంత సక్సెస్ అవ్వడం, అండ్ దానికి చిరంజీవి గారు మన చీఫ్ గెస్ట్గా రావడం నిజంగా నాకు, టీమ్కి, నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ నుంచి మా పెద్దనాన్న కానీ, మా ఇంట్లో మా బాబాయ్ కానీ, మా నాన్న కానీ ఒకే మాట చెప్తారు, ఎటు డైవర్ట్ అవ్వద్దు, నువ్వు నమ్మిన వర్క్ని, నువ్వు నమ్మిన పనిని ఎంతో నిజాయితీగా చేస్తూ ఉంటే నీకు ఎప్పటికీ సక్సెస్ వస్తుందని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు ఎప్పుడు మంచి మాటలు చెప్పి పెంచారు. థ్యాంక్ యూ పెద్దనాన్న, థ్యాంక్ యూ బాబాయ్, అండ్ థ్యాంక్ యూ డాడ్. ఇంకొక విషయం, ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తే ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమాని ప్రేమించి సినిమాని ఆదరించే ప్రతి ప్రేక్షకుడికి బిగ్ 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 థ్యాంక్స్. అంటే నాకు కాలు సరిగ్గా బాగాలేదు, ఏదో చిన్న దెబ్బ తగిలింది షూటింగ్ చేస్తుంటే. చాలామంది చెప్పారు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని, బట్ ఒక మంచి సినిమా ఇవ్వడానికి, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికోసం ఎంతో కొంత ట్రై చేశాను నేను. అండ్ నాతో పాటు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఈ సినిమాలో మా సినిమాని ముందుకు తీసుకొచ్చిన మా పిఆర్ఓలు వంశీశేఖర్లకి ఇద్దరికి బిగ్ థ్యాంక్స్. వాళ్ళ సినిమాని ఓన్ చేసుకుని వాళ్ళ సొంత సినిమాలో దీన్ని ప్రమోట్ చేశారు. అండ్ మా సినిమాకి కాంటెంట్ చేసిన మనోజ్, #మనోజ్, వాడికి, అండ్ నా పర్సనల్ టీమ్, నాతో 15 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను, నా పర్సనల్ టీమ్కి, అంటే లాస్ట్ 7 సంవత్సరాలు ఈ ఆపర్చునిటీ దొరకలేదు, సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని నా టీంకి, వాళ్ళందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. మళ్ళీ నేను నాకు మొన్న కూడా చెప్పాను, నాకు తెలిసిన సినిమా ఒకటే, అది కింద పడినా లేచినా దెబ్బ తగిలినా మళ్ళీ మీ అందరికి ఒక మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక ప్రయత్నంలో ఉంటాను నేను. తప్పులైనాయి కానీ ఈసారి సరిదిద్దుతాను, మంచి మంచి సినిమాలతో మీ అందరికి ముందుకు వస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తాను, అండ్ మీ అందరిని అలరిస్తాను అని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్కి మాటలు లేవు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ సో మచ్. Thank you so much, Thank you, Varun Isaac. garu. Thank you so much. Once again, congratulations. మొన్న సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ గారు పార్ట్ 2 కూడా ఉంటదన్నారు, దానికి పేరు కూడా పెట్టారు. సో ఎప్పుడు ఉండబోతుంది ఏంటి, అసలు ఉంటుందా? అంటే గాంధీ ఇందాక చెప్పాడు తన అన్ని కథలు వైజాగ్లోనే మొదలు పెట్టాడని చెప్పి. ఇందాక నోటెల్లో కూర్చుంటూ నేను సత్య గాంధీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మాట్లాడడం. అది టైటిల్ అన్ని ఏదో కెనియన్ కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నాం, బట్ మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత చేస్తాం. ఏదో పార్ట్ 2 చేయాలన్న ఉద్దేశం కాదు, బట్ మంచి స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొకటి చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్ పై ₹20,000 తగ్గింపు, ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.